మౌనరాగమా ఎపిసోడ్ 11. నీకిది ముఖ్యమైతే నాకు నువ్వు ముఖ్యం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. విసురుగా పైకి లేచి వాడి కాలర్ పట్టుకొని, చిన్నప్పుడు కూడా అంతే, నాతో ఎంత సరదాగా ఉండేవాడివి. ఉన్నట్టుండి నాతో మాట్లాడడం మానేశావు, నాతో ఆడుకోవడం మానేశావు, కలవడం మానేశావు. కేవలం కేవలం నీ వల్లే బయట వాళ్ళని ఎవరినైనా నా లైఫ్లోకి రానివ్వను. నేను ప్రకాష్కి ఆ ఛాన్స్ ఇచ్చాను. అంత సడన్గా నువ్వెందుకు మాట్లాడడం మానేశావో అర్థం కాక తనకి దగ్గరయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. చిన్నప్పట్లా నాతో మళ్ళీ మాట్లాడటం, అల్లరి చేయడం మొదలుపెట్టావు. అలా అని సంతోషించేలోపు మళ్ళీ దూరం నెట్టేశావు. ఎందుకురా? నేనేం చేశాను? చాలాసార్లు అడిగాను కదా ఏమైంది అని. ఒక్కసారి అన్న నోరు మెదిపావా? నాకు ఈరోజు రీజన్ కావాలరా, చెప్పు. ఎందుకని నన్ను దూరం పెడుతున్నావు? మళ్ళీ నేను డల్ ఉంటే మాత్రం చూడలేవు, వెంటనే దగ్గరకు వచ్చేస్తావు. ఎందుకురా? ఏమైంది నీకు? నాతో మాట్లాడాలి అంటే నేను ఇలానే ఉండాలా? చెప్పు. అయితే నీకోసం ఇలానే ఉండమన్నా ఉంటానురా. నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకు ప్లీజ్. బాధలో ఏడుపు తన్నుకొస్తుంటే లిప్ డౌన్ చేసేసి బాధగా ముద్దుగా అడిగింది. దాని కంట నీరు చూడాలంటేనే వాడికి చాలా కష్టంగా ఉంది. కానీ వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని మాటల్లో చేతుల్లోనే కనిపిస్తుంటే ఏదో తెలియని సంతోషం. ఇంతలోనే ఇష్టం మాత్రమేరా బాబు, ప్రేమ కాదు అని ఇన్నర్ షౌటింగ్ ఇస్తున్నా పట్టించుకోక, ప్లీజ్ బేబీ ఎందుకు అలా మాట్లాడుతావు? ఏదో పనుల్లో బిజీ అయ్యి అంటుంటేనే వర్క్ వల్ల అని మాత్రం అనకురా, నాకు కోపం వస్తుంది. నీతో పాటు అన్నయ్యలు నాన్న కూడా జాబ్స్ చేస్తున్నారుగా. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా నా టైంని నాకు ఇవ్వకుండా ఒక్కరోజు కూడా లేరు. మరి నీ సంగతి ఏంటి? అంత సూటిగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు కెవి. అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ విన్న తన ఇద్దరు అన్నలు చెల్లిలో వాడిపై ఎలాంటి అభిప్రాయం ఉందో సరిగ్గా తెలుసుకోలేకపోయినా వాడు దానితో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తే మాత్రం అది తట్టుకోలేదు అన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి మాట్లాడవు? ఎంతసేపు అయినా తన మాటలకి ఉలుకు పలుకు లేకుండా ఉన్న వాడిని కదిపి మరీ పిలిచింది. నిక్కీ కాస్త విసుగ్గా అంటుంటే, నిక్కీనే, నా పేరు నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సరేలే, లీవ్ ఇట్. ఇప్పటి వరకు జరిగింది వదిలే. ఇకపై ఇప్పటి నుంచి నాతో ఎప్పుడు మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తూ ఉండను అని నాకు మాట ఇవ్వు. చేయి చాప మరీ అడిగింది తన ముందర. అరచేతి నిండుగా గోరింటాకు పెట్టుకున్న ఎర్రటి ముద్దు చేతులను చూడగానే మనసు కమ్మగా మూలిగింది కెవికి. దాన్ని చూడగానే చిన్నగా విచ్చుకున్న స్మైల్తోనే, గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నావురా? కళ్ళల్లో చిట్టి మెరుపుతో అడిగాడు. తన మాటలు వినగానే నిక్కీ మెదడులో మెదిలిన మొదటి రూపం ప్రకాషే. కారణం, అన్నయ్య పెళ్ళికని గోరింటాకు పెట్టుకున్న ప్రకాష్ ఎలా ఉంది అని ఎంతో సంబరంగా తన ముందు చేతుల్ని ముద్దుగా చాచి చూపిస్తుంటే, ఛీ ఏంట్రా ఈ పేడ ఇంత చండాలంగా ఉంది, తీ నా దగ్గరికి రాకు. అయినా ఇదేం అలవాటు నీకు? చాలా అసహ్యంగా ఉంది. ఇంకోసారి ఇది పెట్టుకోకు. చూడు బంగారం లాంటి చేతులు ఎలా అయిపోయాయో అంటూ చూడగానే అసహ్యంగా చేదురించుకున్న వాడి మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి. ఇంతలో దాని చేతుల్లో వాడి చెయ్యేసి గట్టిగా పట్టుకుంటూ, ఇంకెప్పుడు అలా చేయను బంగారం, రోజు నీతో ఆడుకుంటా, హ్యాపీగా మాట్లాడతా, నువ్వు హ్యాపీనా? చిరునవ్వుతో అడిగాడు కెవి. ఆ క్షణం దాని మనసులో ఏం మెదిలిందో ఏమో. మనసులో రగులుతున్న సంఘర్షణని బయటకి చెప్పుకోలేక, అలా అని తనలో తానే అంచుకోలేక కళ్ళు నిండుగా వచ్చేసిన కన్నీళ్లు బయటికి వచ్చేస్తాను అంటుంటే విసురుగా పైకి లేచి పరుగున లోపలికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు కెవి. రే నిక్కీ, ఏమైందిరా? నువ్వు అనుకున్న మాదిరే ప్రామిస్ చేశా కదే, ఏమైంది? తనకు ఏమైందో తెలియక కంగారుగా అరుస్తూ పిలుస్తూ తన వెనకే వెళ్తుంటే చెల్లి ప్రవర్తనకి బ్లాంక్లో ఉండిపోయిన అన్నలు కనిపించి తన వెనకే వెళ్ళేవాడు కాస్త ఆగిపోయాడు. తన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్పై పడిపోయి వస్తున్న కన్నీళ్ళని ఆపుకునే ప్రయత్నం కూడా చేయక వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది నిక్కీ. ఎందుకురా ఆనాడు నన్ను దూరం పెట్టావు? నువ్వంటే ఎలా ఇష్టం వచ్చిందో నాకు తెలీదు, కానీ వచ్చేసింది. ఆ ఏజ్లో అదే ప్రేమ అని తెలుసుకోలేకపోయా. తీరా తెలుసుకునే టైంకి నువ్వు అవాయిడ్ చేయడం, నాతో మాట్లాడకుండా తప్పించుకుంటూ తిరగడం వల్ల పిచ్చెక్కిపోయేది. నీపై కోపంతోనే నాకు ప్రపోజ్ చేసిన ఆ ప్రకాష్కి ఓకే చెప్పాను. వాడితో రాసుకు పోసుకు తిరుగుతున్నా నువ్వు పట్టించుకోకపోయేసరికి నేనే నీపై అనవసరంగా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నానేమో అనిపించి వదిలేసా. అలాంటిది కొన్నిసార్లు బాగుంటావు, ఇంకొన్నిసార్లు వదిలేస్తావు. నీకెలా కనిపిస్తున్నానరా నేను? నా కంట్లో నీరు చూస్తే తట్టుకోలేవు. నేను కాస్త సంతోషపడితే ఉప్పొంగిపోతావు. నా ఆనందాలని చూసి నాకంటే ఎక్కువ నువ్వే ఆనందపడతావు. వీటన్నిటికీ ఏం పేరు పెడతావురా? నాపై నీకు ఎలాంటి అభిప్రాయం లేదా? ఒట్టి ఫ్రెండ్షిప్ మాత్రమేనా? కానీ నా మనసు అలా ఫీల్ అవ్వట్లేదు.
ఆ ప్రకాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేశానా అని ఫీల్ అవ్వని రోజు అంటూ లేదు తెలుసా. ఎప్పుడు ఎప్పుడు డామినేషన్, నా అభిప్రాయానికి అసలు వాల్యూనే ఇవ్వడు, ఎప్పుడు బాడీపై కమెంట్స్ చేస్తూనే ఉంటాడు. అది లవ్ అని ఎలా అనుకోవాలో నాకు తెలియట్లేదురా. తనతో ఎలా ట్రావెల్ చేయాలో తెలియట్లేదు. ఒక్కసారి బాగా మాట్లాడతాడు, ఇంకోసారి కసురుకుంటాడు. తన క్యారెక్టర్ని అసలు ఏమనుకోవాలి నేను. తీరా మాటలన్నీ అయిపోయాయి, ఇంకొన్ని నెలల్లో పెళ్ళి అనుకున్నాక నా డెసిషన్ వద్దు అంటే మా వాళ్ళ పరువు ఏం కావాలి? ఎవరితో చెప్పుకోవాలిరా నా బాధని? నా లైఫ్ ఎటుపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, మొత్తం నీ వల్లే. అప్పటి వరకు ఎవరితో చెప్పుకోలేని బాధ అంతటినీ తనలో తానే చెప్పేసుకొని ఏడుపు ఆగేంత వరకు ఏడ్చేసింది నిక్కీ. మధ్యలోనే ఆపేసిన బావల్ని చూసి, బావా నిక్కీ ఏడుపు గొంతుతో తను వెళ్ళిన వైపు వేలు చూపిస్తూ అడుగుతుంటే, మేము చూస్తాంలేరా, నువ్వేం టెన్షన్ పడకు. అలాగే ఇంకోసారి దాన్ని అవాయిడ్ చేసావని నాకు తెలియాలి, డొక్కలో పొడుస్తాను కొడక. వాడి డొక్క దగ్గర పంచ చూపిస్తూ చెప్తూనే లోపలికి వెళ్ళిపోయాడు విన్ను. తన వెనకే లక్కీ విన్ను జలకి కాస్త కిందకి వంగిన మిత్రుడినే చూస్తూ వాడి వైపుకు తిరగగానే అంటూ అమ్మాయిలా మూతి బిగించి తిప్పేసుకుని వెళ్తుంటే, నీ అబ్బా నువ్వు ఆగుబే ఇలారా, మెడ పట్టుకొని బరాబరా కార్ షెడ్లోకి ఈడ్చుకుపోయాడు తను గింజుకుంటున్న వదలక. చెల్లికి ఏమైందో అని రూమ్ దాకా వచ్చాడు. కానీ ఇంతలోనే ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ వినిపించి పక్కకు వెళ్ళిపోయాడు విన్ను. ఏడ్చినంతసేపు ఏడ్చి ఫేస్ వాష్ కోసం వెళ్తుంటే కాల్ చేశాడు ప్రకాష్. అతని ఫోన్ చూసినా పెద్దగా ఆనందపడక నార్మల్గానే లిఫ్ట్ చేసింది నిక్కీ. అవతల నుంచి ప్రకాష్, సారీ బేబీ, ఏదో కోపంలో, అంటే స్టడీ చేస్తున్నప్పుడు ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది కదా, ఎందుకు మాట్లాడావనేసి కొంచెం కోపం వచ్చింది, అంతేరా నాన్న, ప్లీజ్ బేబీ, సారీ కదా, సారీ సారీ అంటూ సారీలు చెప్తూనే ఉన్నాడు ప్లీజింగ్ టోన్తో. వాడు మరీ అంతగా సారీ చెప్తుంటే ఇక్కడ పాప ఐస్ అయిపోయింది. చెడిపోయిన మూడు కాస్త వాడి మూలాన సెట్ అయిపోయి, ఇట్స్ ఓకే ప్రకాష్, నేను ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు అలా అరిచేసరికి అని నిక్కీ అంటే, సారీ బంగారం, చెప్పా కదా నీ స్టడీస్ పాడవుతాయి అనేసి అలా, అందుకేమా సారీ చెప్తున్నాగా. సారీ చెప్తూనే ముద్దులు పెట్టేస్తూ, నా బుజ్జి కదా, నా బంగారం కదా అంటూ కూల్ ఐస్ పెట్టే పనిలో సక్సెస్ అయిపోయాడు. పాప పూర్తిగా వాడి మాయకి ఫ్లాట్ అయిపోయింది. ఇప్పటి వరకు తప్పుగా నిర్ణయం తీసుకున్నానా అన్న మాట కూడా ఒక క్షణం గాల్లో కలిసిపోయింది దానికి. బాధతో వేలాడిపోయిన ముఖం కాస్త మిలమిలమంటూ కాంతులతో వెలిగిపోయి ఎంతో హుషారుగా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది. కోపంగా నిక్కీని అరిచి ఫోన్ పెట్టేశాక ఆ మాటలన్నీ విన్న అతని తండ్రి, రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, దాన్ని బుట్టలో వేసుకోవడానికి నానా సంకలు నాకావు, తీరా ఇప్పుడు పెళ్లి దగ్గరలో ఉండగా ఇలాంటి చెత్త పనులు చేసి మన ప్లాన్ అంతా చెడదొబ్బకు. ముందే లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు రాది, ఇప్పటి వరకు చేసింది చెడదొబ్బావే అనుకో, కత్తికో కండ చొప్పున నిలువున నరుకుతా నా కొడక, పోయా పిల్లకి సారీ చెప్పు పో అంటూ భక్తి సూక్తులు బిడ్డకి కావాల్సినవన్నీ పులిమి ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చూపించేశాడు ప్రకాష్ తండ్రి. వాళ్ళు చేసిన గొప్ప ఘనకార్యానికి మన పాప బుట్టలో పడిపోయింది వాళ్ళు అనుకున్న విధంగానే. ప్రకాష్ తండ్రి అయిన వీరారెడ్డి మన రామ్మోహన్ గారి బద్ద శత్రులేండి. ఏ రంగంలో చూడు తనకంటే గొప్ప పేరు వస్తుంటే భరించలేక, అలా అని తనతో పాటు పోటీ పడలేక ఆ ఇంటి బిడ్డని చేసుకుంటే ఆస్తి దొబ్బేసి తన గర్వం మీద దెబ్బ కొట్టొచ్చు అనేసి పన్నిన పన్నాగమే నిక్కీతో పెళ్ళి. మన వాళ్ళ వరకు ప్రకాష్ ఒక అనాథ, కానీ వీళ్ళకి తెలియకుండా చేస్తున్న పని మాత్రం ఇదే. ఆ ప్రకాష్ ఆ వీరారెడ్డి కొడుకు అని తెలిసి ఉంటే వీళ్ళ ప్రేమిని సచ్చినా ఆ ఇంట్లో ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో. అందుకేగా అనాథగా దాన్ని బుట్టలో పడేసి హోయిలిపోతున్నాడు ఏ ప్రసాద్వా. అబ్బా రే వదులు బే, అయినా నువ్వు నన్ను ఎందుకు ముట్టుకున్నావు, దూరం దూరం పో, నాతో మాట్లాడకన్నానా. షెడ్లోకి రాగానే విసురుగా కెవి చేతిని విదిలించేసుకొని కోపంగా అంటూనే బయటకు వెళ్ళిపోతుంటే, వెళ్తున్నా కూడా ఆపట్లేదేంటి సొల్లుగాడు, తనలో తాను తిట్టుకుంటూనే వెనక్కి తిరిగిన తనకి ఏడుస్తూ కనిపించాడు కెవి. ముందే నిక్కీ మాటలతో బాధగా ఉన్నవాడి మనసుకి ఇప్పుడు లక్కీ కూడా అలా మాట్లాడేసరికి ఇక ఏడుపు ఆగలేదు కెవికి. మిత్రుడి కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే ఏ ఫ్రెండ్ చలించకుండా ఉంటాడు చెప్పండి. పరుగున దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క జంప్ చేసి వాడి మీద కూర్చున్నాడు లక్కీ. వాడి చేష్టలకి అంత బాధలోనూ కొద్దిగా నవ్వేసి మీదకెక్కిన మిత్రుణ్ణి ఒడిసి పట్టుకున్నాడు కెవి. నాతో మాట్లాడవారా? బలంగా పట్టుకున్న హగ్గు తర్వాత 2 నిమిషాలకి బాధగా అడిగాడు కెవి. ఆ మాటకి విసురుగా పైకి లేచి, మాట్లాడను, ఇన్నేళ్ళు నన్ను వేరు చేసి చూసావుగా, ఎందుకు మాట్లాడాలి, చిన్న పిల్లాడిలా అన్నాడు లక్ష్. అది కాదురా అని కెవి అంటుంటే, ఇంకేం మాట్లాడుకు, విన్నావుగా దాని మాటలు, దానికి కూడా నువ్వంటేనే ఇష్టం రా, కాకపోతే అది లవ్వే అని దాని వయసుకు తెలియడం లేదు,
చూసావుగా నువ్వే, నువ్వు కొంచెం సేపు దాంతో మాట్లాడకపోతే అది ఎంత బాధపడుతుందో. నా మాట వినరా ప్లీజ్, ఒక్కసారి నీ మనసులో మాటని దానికి చెప్పి చూడు. ఆశగా వాడి గడ్డం పట్టుకుని అడిగాడు. టైం దాటిపోయిందిరా, తనిప్పుడు ప్రకాష్దే. ఆల్రెడీ మాటలు కూడా అయిపోయాయి. ఇప్పుడు పిల్లని ఇస్తామని చెప్పి మోసం చేయడం తప్పురా. అంకుల్ ఆంటీ పరువు పోయే పని నేనేది చచ్చినా చేయలేనురా. అది నా వల్ల కాదు. కనుల నిండా నీటితోనే పలికాడు కెవి. మాట మాత్రమే, ఇంకా పెళ్లి కాలేదు కదా. వాడి మాటలకి కోపం వస్తుంటే కష్టంగా అణుచుకుంటూ అన్నాడు లక్ష్. అయినా కూడా మాటకే విలువ ఎక్కువ. అయినా నిక్కీకి నాతోటి ఫ్రెండ్షిప్ మాత్రమే నీలాగా. దానికే కాస్త బాధపడింది, నాతోటి ఎందుకు మాట్లాడడం లేదు అనేసి. అంతేకాని నా మాట విన్నంటావు. కోపం వచ్చేసింది బయటికి. మరి ఇంకేదైనా వింటారా, ఇది తప్ప? స్థిరంగా అన్నాడు కెవి. అమ్మా నాన్నతో నేను మాట్లాడతానురా, ప్రాధేయంగా అడిగాడు లక్కీ. వాళ్ళతో మాట్లాడినా ఏం ప్రయోజనం లేదురా. నిక్కీకి లేని ప్రేమ వాళ్ళు ఒప్పుకుంటే రాదు కదా అని కెవి అంటుంటే, మాటలు బాగా నేర్చావురా. నా మాట విన్నప్పుడు ఇక నేనెందుకు? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాతో మాత్రం మాట్లాడుకు. విసురుగా కిందికి దూకేసి పక్కనే ఉన్న కుర్చీని విసిరి కొట్టి వెళ్ళిపోయాడు బయటికి. నా ప్రాణం తీసుకుంటా అలా మాట్లాడవంటే, చెంపలు నిండుగా కారుతున్న కన్నీళ్లతో అన్నాడు కెవి. ఆ మాటకి ఏది రా తీసుకో. ముందుకు వెళ్ళేవాడు కాస్త ఆగిపోయి, నువ్వేందుకు, నేనే తీస్తా ఆగు అంటూ స్పీడ్గా వచ్చి గొంతు పట్టేసుకున్నాడు. పట్టులో ఎంత ఒత్తిడి పెంచుతున్నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా విడిపించుకునే ప్రయత్నం చేయట్లేదు కెవి. వాడి మొండికి చిర్రొత్తుకొచ్చి కోపంగా చూస్తూనే మెడని వదిలేసి వెళ్ళిపోయాడు లక్ష్. పట్టు వదలగానే గొంతు సరిచేసుకొని దగ్గేస్తున్నాడు కిందకి జారిపోయి. ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంతకంటే స్పీడ్గా వాటర్ తీసుకొచ్చి వాడి ముఖాన కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్. అంత కోపంలోనూ తనపై అంతగా కురిపిస్తున్న వాడి ప్రేమకి చిన్నగా నవ్వేసుకున్నాడు కెవి. ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళే కన్నా ముందు ఉన్న చెల్లి ప్రవర్తనలో, వచ్చాక ఉన్న తన ప్రవర్తనలో చాలా తేడానే పసిగట్టాడు విన్ను. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది కాస్త తను బయటకు రాగానే కిలకిలమంటూ నవ్వుతూ తల్లి చేతి గోరు ముద్దలు తినిపించుకుంటుంటే అర్థం కాక చాలా వింతగా చూశాడు. బిడ్డలో నడుస్తున్న సంఘర్షణ ఏంటి అనేది గ్రహించలేని రామ్, రే నాన్న ఏరా అక్కడే ఆగిపోయావు, దా తిందు అని పిలిచాడు. ఆయన మాట బుర్రకి పడితే కానీ లోపల నడిచే అంతర్ సంఘర్షణకి అడ్డుకట్ట పడక, నాన్న వస్తున్నా అంటూ వెళ్ళి పెద్ద చెల్లి పక్కన కూర్చున్నాడు. అన్నపై ఎంత కోపంగా ఉందామన్నా చేతకాక, తినన్నయ్య నన్నేం చూస్తున్నావు ముద్దుగా కసిరింది రంజని. తన ముద్దు మాటలకి నవ్వుతూ, తినిపించు బంగారం, నీ చేతులతో తిని చాలా రోజులవుతుందిరా. అన్నయ్య అంత ప్రేమగా అడిగితే ఎలా కాదంటుంది. తనకంటే ప్రేమగా ముద్దపప్పులో ఆవకాయ కలిపి కూసింత నెయ్యి దట్టించి చిట్టి చిట్టి ముద్దలు చేసి పెట్టింది రంజి. భార్యలో ఎప్పుడూ తను చూడాలనుకునే వ్యక్తిత్వం ఈనాడు తన కనులారా చూస్తుంటే రెప్ప వేయడం మర్చిపోయాడు రంజిత్. అది చూసి, ఎరారే నా బేబీకి దిష్టి పెడుతున్నావా ఏంటి, తీ చూప్తీ నవ్వుతూనే కసిరాడు విన్ను. అబ్బబ్బో మాకు ఇంకేం పనిలేదు మరి నీకు నీ చెల్లికి దిష్టి పెట్టుకుంటా కూర్చోవడానికి, పోరారే. అత్తయ్య నాకు నువ్వు తినిపించివాలా, నా ప్లేస్ వాడు కొట్టేశాడు. పెళ్ళాన్ని అపురూపంగా మిత్రుణ్ణి జలస్గా చూస్తూనే అన్నాడు రంజిత్. తన మాటలకి రంజే గారంగా పిలిచిన పెళ్ళాం పిలుపుకే చప్పున కూలైపోయాడు. ఆహా ఓహో, ఒక్క పిలుపుకే బావగారు కరిగిపోతున్నారే. విన్ను ఆట పట్టిస్తుంటే, పెళ్ళి కానీ నీకు అలానే ఉంటుంది, అప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది, అప్పుడు ఆడుకుంటారా నీతో ఒక ఆట కౌంటర్ వేసేశాడు రంజిత్. అబ్బో అది చూద్దాంలే. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతున్న రంజని పెదవులు వేణి టాపిక్ రాగానే డౌన్ అయిపోయి మూతి ముడిచేసింది. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.